నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వల్లభనేని వంశీ గారి అరెస్ట్కి పోలీసులు అయితే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మంగళగిరి టీడీపీ కార్యాలయం ధ్వంసం విషయంలో ఆయనని A71గా ఉంచారు. సో దీంతో ఆయన అరెస్ట్ ఖాయం అని చెప్పేసి ఇప్పుడైతే పోలీసులు తను హైదరాబాద్లో ఉన్నారని తెలుసుకొని అక్కడ అరెస్ట్ చేయడానికి వెళ్తున్నట్టు కూడా మన సమాచారం ఉంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే వల్లభనేని వంశీ గారు మాజీ ఎమ్మెల్యే. సో ఏదైతే మంగళగిరిలో టీడీపీ కార్యాలయం ధ్వంసం విషయంలో అంటే ఆయన ప్రత్యక్షంగా అక్కడ లేకపోయినా పరోక్షంగా ఆయన కొంతమందిని ఎంకరేజ్ చేయడం వల్లనే ఈరోజు అది జరిగింది అని చెప్పేసి మనకి వార్తలోనే అందులో అప్పటికే ఆయనని A71గా కూడా అందులో ఆయనని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన అరెస్ట్ అక్కడ ఆంధ్రాలో అయితే లేరు, తను హైదరాబాద్లో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి కుటుంబ సభ్యులతో. మరి పోలీసులు అయితే అక్కడికి వెళ్ళారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. మరి అక్కడ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళారని వెళ్ళి ఉండుంటారా? ఇప్పుడు వల్లభనేని వంశీ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వైసీపీ గవర్నమెంట్లో నోటుకొచ్చిన విధంగా మాట్లాడటమే కానివ్వండి, చెయ్యరాని పనులన్నీ చేయటమే కానివ్వండి, ఆ రోజున మంగళగిరిలో పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన దానిలో ఆయన ఆ ఎమ్మెల్యేగా ఆయన అనుచరులను అందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ ఆయన కూడా కలిసి అంటే ఆ ప్రాంగణంలో ఆయన కూడా ఉండి వాళ్ళతో పాటు విధ్వంసం అంతా చేయించడంలో ఆయన కూడా ఒక ముఖ్య కారకుడు కూడా అవ్వటం కూడా అది అందరికీ ఆ రోజు కూడా తెలుసు. సో A71గా ఆయన మీద కేసు బుక్ అయ్యింది. సో కానీ ఇప్పటి వరకు వాళ్ళ ధీమా ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ మా గవర్నమెంటే కదా, ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక ధైర్యంతో చేశారు ఆ రోజున. అంటే ఇంకా ఎప్పటికీ మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక మొండి ధైర్యంతో చేశారు. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు కదా. సో చట్టం తన పని తను చేసుకుపోతుంది. సో చేసిన తప్పుకి అయితే శిక్ష అనుభవించాల్సింది ఉంటుంది, కోర్టుకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, కేసు అయితే ఫైల్ అయ్యింది. సో ఇప్పుడు ఆయన ఎక్కడికి తప్పించుకున్నాడు, హైదరాబాద్ అయితే ఫ్యామిలీతో పాటు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు అనేది అయితే అంటున్నారు. సో కానీ అక్కడ కూడా ఇప్పుడు ఏపీ నుంచి పోలీస్ బలగాలు వచ్చాయి, ఇక్కడ చెక్ చేస్తున్నారు హైదరాబాద్లో, కానీ ఎక్కడ దొరకలేదు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియట్లేదు. సో మేబీ ఆయన గతంలో అమెరికాకి వెళ్ళి రావటం కానీ జరిగింది కదా. సో ఇప్పుడు కూడా అమెరికాకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి బెయిల్ అప్లై చేసుకుందామా అనే ఆలోచనలో కూడా ఉంటాడు ఖచ్చితంగా. అంటే ఇక్కడ తెలంగాణలో దొరకలేదు అని అంటే ఖచ్చితంగా ఆయన అమెరికాకి వెళ్ళిపోయి కూడా ఉండుండొచ్చు. అదే అమెరికా వెళ్ళిపోయారంటే ఆయన తప్పు చేసినట్టే, అంటే తిరిగి వచ్చే అవకాశం లేదంటారా? మరి ఇప్పుడు అమెరికా వెళ్ళినా 6 months టైం ఉంటుంది, మళ్ళీ 6 monthsకి వచ్చేసి మళ్ళీ వెళ్ళాల్సి ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ తోని ఏదో బిజినెస్ లాగా దాంతో గ్రీన్ కార్డ్ కూడా తీసుకున్నారు అని చెప్పేసి కూడా మరి వార్తలు వచ్చాయి. సో ముందే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎక్కడ అరెస్ట్ అవుతారో అని చెప్పేసి ముందే అక్కడికి వెళ్ళి అన్ని రకాలుగా సెటిల్ చేసుకుని ఉన్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు? ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చే వరకు టైం పట్టినా కూడా ఆయనకి ఇంకొక అవకాశం కూడా ఉంటుంది. 6 months వన్స్ మళ్ళీ ఆ దేశం నుంచి బయట వచ్చి సింగపూర్, మలేషియానో లేదంటే పక్కన కెనడానో ఏదో ఒక దేశం ట్రిప్ వేస్తారు, తర్వాత మళ్ళీ వెళ్ళి అమెరికాలోనే ఉంటారు. అట్లా 10 years ఉన్న వీసాని వాళ్ళు దాన్ని ఆ రకంగా పొడిగించుకుంటూ కొన్ని సంవత్సరాలు కూడా అక్కడే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. సో రేపొద్దున అంటే లుకౌట్లో పెట్టినప్పుడు రేపొద్దున ఇండియాలో ఎక్కడైనా ఆయన దిగినప్పుడు అయితే తప్పకుండా అరెస్ట్ అయిపోతాడు. కానీ ఆయనకి బెయిల్ వచ్చే వరకైతే రాడేమో అనిపిస్తుంది. బెయిల్ వచ్చే వరకు అయితే వచ్చే అవకాశాలు కనపడలే. ఒకవేళ అమెరికా వెళ్ళిపోయి ఉంటే బెయిల్ వచ్చే వరకు అయితే రాడు, ఎందుకంటే బెయిల్ ఇంపార్టెంట్ కాబట్టి అరెస్ట్ అవుతామేమో అనే భయం కూడా ఉంటది కదా. సో ఖచ్చితంగా ఆయన అంటే గతంలో నోరు దురుస్తో ఏవేవైతే మాట్లాడాడో ప్రజల్లో కూడా వ్యతిరేకత బాగా ఉంది వంశీ మీద. అంటే ఆయన మాట్లాడిన మాటలే కానివ్వండి అవన్నీ కూడా వ్యతిరేకత బాగా ఉంది ఆయన మీద. వాటికన్నిటికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ప్రచారం చేసేటప్పుడు ఇంకా ఆయనకు అర్థమైపోయింది ఓడిపోతున్నామని. ఎందుకంటే అతని పక్కన కరెక్ట్గా ఆయన నలుగురు కూడా లేకుండా ఆయన ప్రచారంలో కూడా జనాలు కూడా లేరు, ఆయన అంతటా ఆయనే చేస్తూ అప్పటికే ఆయనకి క్లారిటీ వచ్చేసింది ఓడిపోతున్నాం అనేది. సో దాని తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అమెరికా వెళ్ళి ముందే అంతా సెట్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కార్డ్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి బిజినెస్ అంటే మళ్ళీ వచ్చి ఇక్కడ ఏమైనా ఆస్తులు సెట్ చేసుకొని రేపొద్దున ఈ కేసులన్నీ ఉన్నాయనేది అయితే ఆయనకు ఒక అవగాహన ఉంటుంది కదా. సో ఇవన్నీ చెక్ చేసుకొని వెళ్ళి ఉండొచ్చు కదా. సో ఇప్పుడు పర్మనెంట్గా అక్కడ సెటిల్ అయిపోవటానికి రెడీ చేసుకొని కూడా వెళ్ళి ఉండొచ్చు. సో
ఇప్పుడు ఇంకోటి ఆయన వెళ్ళిపోయినా ఆయన భార్య ఉంటారు ఇక్కడ. సో ఆవిడైనా అన్నీ సెట్ చేసుకునే అవకాశం తనకు ఉంటుంది. సో ఆయన ఇప్పుడు మేబీ ఎన్ని సంవత్సరాలైనా ఉన్నా వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకుంటూనే ఉంటారు. కింద కోర్టులో రాకపోతే జిల్లా కోర్టుకి, జిల్లా కోర్టులో రాకపోతే హైకోర్టుకి, ఇట్లా వేసుకుంటూ ఉంటారు. సో ఆ వేసుకున్న టైంలో ఎప్పుడో ఒక చోట అయితే బెయిల్ అనేది వస్తుంది కదా, అప్పటి వరకు రాకుండా కూడా ఉండే అవకాశాలు అయితే ఉంది. మేబీ ఒకవేళ వెళ్లకుండా ఉండే మటుకు ఇక్కడే దొరికే అవకాశం కూడా ఉంటుంది. సరే మేబీ ఇక్కడ కూడా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా వెళ్ళిపోయి అక్కడైనా దాక్కొని సో హైడ్ అయి ఉన్నట్టున్నాడేమో. సో రేపొద్దున ఎట్లయినా బెయిల్ వచ్చాకే బయట వద్దామనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనపడుతుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే వల్లభనేని వంశీతోని అంటే కాకుండా ఇంకొంతమంది ఆల్రెడీ 18 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయితే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ అయితే ప్రక్రియ అయితే మొదలైంది. ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి, వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది? అంటే కొంతమంది పేర్లు ఉన్నాయి, మరి వాళ్ళ అరెస్టులు కూడా ఇప్పుడు అయ్యే అవకాశం ఉందంటారు. మరి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళది ఒక్కొక్క లిస్టు తీసుకుంటూ వస్తున్నారు. ఆ లిస్టు ప్రకారం అయితే కంపల్సరీ అవుతుంది. కానీ ఆ రోజున చాలా దారుణమైన విషయం కదా. సో పార్టీ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ ఏం చేశారు, వాళ్ళని కొట్టడం ఏంటి, అద్దాల పగల కొట్టడం ఏంటి అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం లాగా చూపెట్టారు. సో అన్ని వందల మంది వెళ్ళిపోయి ఒక పార్టీ ఆఫీస్ని మొత్తం అద్దాలతో కూడా పగలగొట్టి ధ్వంసం చేసి అక్కడ లోపల ఉన్న స్టాఫ్ను కొట్టి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి నానా యాగి చేశారు. అదేలాగా బాబు గారి ఇంటి మీద అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా కరకట్ట దగ్గర అక్కడ ఉన్న ఇంటి దగ్గర కూడా వెళ్ళి ఇదే రకమైన ఇది చేశారు గొడవలు. అంటే ఇంటి లోపల వరకు వెళ్ళలేరేమో కానీ బయట వరకు అయితే వెళ్ళి ఇంటి ముందు గొడవ పెట్టారు కదా. సో అది ఏంటంటే జెడ్ ప్లేస్ కేటర్కి ఆయన సెక్యూరిటీ ఉన్నప్పుడు ఆయన ఇంటి వరకు పరిసర ప్రాంతాల్లో వీళ్ళు వెళ్ళి గొడవలు పెట్టడం, అక్కడ వరకు వెళ్ళటం, ఆయన కార్లను అడ్డగించాలని చేసిన ప్రయత్నాలు ఇలాంటివన్నీ కూడా చేశారు కదా. దానిలో వీళ్ళందరూ ఉన్నారు కదా. ఆ రోజున ఆ మంగళగిరి లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి వాళ్ళందరూ దీని ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. అంటే అప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా వినిపించింది, ఆయన కూడా ఉన్నారు. మరి ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? మరి ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఉంటే మటుకు అవకాశం ఉంటుంది కదా, వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు కదా. వాళ్ళ అనుచరులతో చేయించింది వాళ్లే కదా, వాళ్ళు ఉండే కదా దగ్గరుండి చేయించిన పనులు ఇవన్నీ. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎవరెవరైతే కేసులు ఎఫ్ఐఆర్లో ఉంటుందో వాళ్ళందరి మీద ఛార్జ్ షీట్ వేస్తారు. సో వాళ్ళందరూ కూడా రేపొద్దున కోర్టులకి కానివ్వండి వీటికన్నిటికీ తిరగాల్సిన అవసరం కూడా ఉంటుంది. వీళ్ళందరూ బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఇలాంటివి ఎమ్మెల్యే అని కాదు ఇంకో చూడకూడదు. ఓ మాజీ ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే క్యాడర్ ఇప్పుడు ఒకవేళ ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎవరైనా ఇలాంటివి ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇప్పుడు కానీ వాళ్ళకి శిక్ష పడకపోతే సో రేపొద్దున ఇంకొకళ్ళు ఇదే పని చేస్తారు. అంటే వాళ్ళకి అధికారం ఉంది కదా అని ఒకళ్ళ మీద వెళ్ళి పడిపోవటం, సో వాళ్ళని కొట్టడము, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం ఇట్లాంటివి జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా. ఇది ఇంకా ఇది ప్రాసెస్ కంపల్సరీ అన్నట్టు చేసుకుంటూ పోతున్నారు. సో దీనికి ఒకసారి ఫుల్ స్టాప్ పడాలి అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. వాళ్ళకి కేసుల్ని వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు రేపు పొద్దున కోర్టులకి తిరిగితే కానీ వాళ్ళకి తెలియదు కదా. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడితే కానీ ఇంకొకసారి ఇట్లాంటివి జరగవు. అంటే పార్టీలు అనే దాని గురించి మాట్లాడటం కాదు కానీ ఈరోజు ఈ పార్టీ ఇంకొక పార్టీ అని చెప్పేసి అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరు కూడా ఊరుకోరు కదా. నెక్స్ట్ టైం ఇంకో పార్టీ వస్తే వాళ్ళు చేస్తారనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆఫీసుల మీద అలా అనుకుంటే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర వెళ్ళి గొడవ పెట్టలేరా తెలుగుదేశం వాళ్ళు? సో అక్కడ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ తాడేపల్లి ఇది ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు అట్లాంటి పనులు ఎందుకు చేయలేదు? తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఇట్లాంటివి ప్రోత్సహించదు. సో అందుకని ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పటికీ మన కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. చాలామంది నేతలు ఏంటంటే కొంత చంద్రబాబు నాయుడు గారి ఇంకా యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లే అని చెప్పేసి కొంత వాళ్ళు ఏమంటారు కొంచెం నిట్టూర్పులో ఉన్నారు. ఇంకా యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లే, అంత చేసినా కూడా వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉన్నారని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ అరెస్టుల పర్వం అయితే కొనసాగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అది కక్ష సాధింపు చర్య కాదు కదా. ఇప్పుడు బాబు గారు నన్ను ఇలా చేశారు, నేను ఇలా చేయాలనే ఆలోచన
చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కూడా అది కాదు. రైట్. సో చట్టం తన పని తను చేసుకెళ్ళాలి. సో వీళ్ళైతే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్కి తగ్గ యాక్షన్ అనేది ఇప్పుడు జరుగుతుంది. సో దాని ప్రాసెస్ నడుస్తుంది కానివ్వండి. నాకు జరిగింది కాబట్టి నేను ఒక సీఎం హోదాలో ఉన్నాను కాబట్టి నాకు జరిగిన అన్యాయాన్ని అంతా ఇచ్చేయాలని బాబు గారు ఏ రోజు చెప్పలేదు. సో ఆయన ఏ రోజు కూడా అలాంటి వాటిని ఎంకరేజ్ చేయరు. నాకు జరిగింది కాబట్టి నా పనులే చూడాలనేది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయరు. చట్టం తన పని తను చేసిపోతుంది. ఆ రోజు కేసు ఫైల్ చేశారు, ఈ రోజు అది నడుస్తుంది, అంతకుమించి ఇంక వేరే ఏం లేదు. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.